అయితే ఈ భూమి మీద ప్రజలందరూ ఇప్పటి వరకు చూడనటువంటి ఇంకొక గొప్ప నాశనము వినాశనం అనేటువంటిది రాబోతా ఉంది. That was the flood with water. ఆ దినమున వచ్చినటువంటి ఆ వినాశనము అది నీళ్ల వలన వచ్చిన జలప్రళయం. But this time it is going to be with fire. అయితే ఈసారి రాబోయే ఈ ప్రళయము అగ్నితో ఆ యొక్క గంధకాలతో మండేటువంటి ఆ యొక్క ప్రళయము రాబోతుంది. Imagine 10.9 million, only one family saved. మరి ఒకసారి ఊహించండి, 1,9,00,000 మందిలో కేవలం ఒక కుటుంబం వారు మాత్రమే రక్షణ పొందారు. God can judge people and also save the righteous. మరి దేవుడు ఎటువంటి వాడు అనంటే ఇంతమంది లెక్కలేనంత మంది ప్రజలు ఉన్నప్పటికీ వారందరిలో నీతిమంతులు ఎవరో గుర్తించి వాళ్ళని రక్షించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు. the righteous. ఆయన ప్రతి నీతిమంతులను యథార్థవంతులను ఆయన కనిపెడుచు ఉన్నాడు. Judge the wicked. ఆయన దుష్టులకు తీర్పు తీర్చేటువంటి దేవుడు. But it's going to be one day, that day would be tested with fire. అయితే ఒక దినము రాబోతా ఉంది, ఆ దినమున దేవుడు అగ్నితో ఈ యొక్క భూమిని ఆయన మండించబోతా ఉన్నాడు. 2 Peter chapter 3 verse 10 says, 2 పేతురు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, and the heavens shall pass away. ఆ దినమున ఆకాశములు మరి గతించిపోవును, the elements shall melt with fervent heat. మరి పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. The point is, it is going to be burnt one day. ఇక్కడ మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్థిరంగా ఉంది అనుకుంటున్న ఈ భూమి ఆకాశాలు ఒకసారి మహావేంద్రముతో కరిగిపోతా ఉన్నాయి. People think, how is it possible? చాలా మంది అనుకుంటారు ఈ ప్రపంచం ఇంత బలంగా ఉంది, పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, ఎలా సాధ్యం ఇది అనుకుంటారు. These are all things people say, don't worry. ఈ లోకంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు అంటారు అవన్నీ కట్టుకథలు, అనవసరంగా మీకున్న దాన్ని వేస్ట్ చేసుకోమాకండి, ఆనందించండి అంటారు. People said the same at the time of Noah. నోవహు సమయంలో కూడా ప్రజలు నోవహును అదే ఎగతాళి చేశారు. There was no water, no rain. అయ్యో ఈయన ప్రకటిస్తూ ఉన్నాడు ఇదిగో జలప్రళయం రాబోతుంది అని అంటే, పిచ్చివాడ ఇప్పటి వరకు ఆకాశం నుండి ఎవరైనా మరి వర్షం పడటం చూసారా కళ్ళతో అన్నారు. And you are building such a big ark. దేనికోసము ఇంత పెద్ద ఓడను నువ్వు నిర్మిస్తున్నావు, దేనికోసం అన్నారు. There is no cloud, no rain, no water. ఆకాశంలో మేఘం ఎప్పుడు వస్తుంది, ఆ మేఘంలో నుండి నీళ్ళు ఎప్పుడు కింద పడతాయి, ఈ భూమిని ఆ నీళ్లు తడిపి ఎప్పుడు మరి తేలజేస్తుంది అని అప్పుడు వారు అనుకున్నారు ఈ నోవహు అనేటువంటి వ్యక్తికి పిచ్చి పట్టింది అనుకున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత దేవుని సమయం ఒకటి ఆసన్నమైంది. But that time what the Lord said? అయితే ఆ సమయంలో ప్రభు ఏమన్నాడు తెలుసా? He said, the wickedness is all over the earth. ప్రభు అన్నాడు ఈ భూలోకమందంతటా కూడా నరుల యొక్క చెడుతనము అది ఎంతో విస్తరించింది అని అన్నాడు. And I have to judge them. ఇక నేను వారిని సహించలేను.